మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది. వెల్కమ్ టు సందేశ్ గోయల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మనం షిరిడీకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇదన్నమాట నా సీట్. అండ్ చైతు కూడా వచ్చేసింది, వాళ్ళ తమ్ముడు కూడా, వాళ్ళంతా బ్యాక్ సైడ్ ఉన్నారనమాట. సో మనకు ఒక్కరికి ఇక్కడ వచ్చేసింది. ఇగో మా టిల్లు బాయ్ కూడా వచ్చింది. బాయ్ టిల్లు బాయ్. కొద్ది లెక్కలు స్టార్ట్ చేసినావా? ఎవరెవరు? ఓకే, నువ్వు ఎక్కడే బజ్జి ఉంటావా? కానీ ఇది మన సీట్ కాదు కదా. ఓకే సార్ డూయింగ్. ఏం చేస్తారు మీరు? ఇది మీదికి పెట్టి పిల్లో ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నా? అట్లా పెట్టొద్దు, కాలు బయటికి పెట్టొద్దు. నాడు చలో బాయ్, నేను వెళ్ళిపోతున్నా. బాయ్. ఏడికి పోదాం? జై జై పోదామా? జై. సో ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది, మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. హలో ఏం చేసినావు? మగం ఇప్పుడే లేచినా. సో ఫైనల్ షిరిడీకి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ అక్కడ నుండి షేర్ ఆటోలో వెళ్ళినాం. షేర్ ఆటో ఏంటంటే అతనే రూమ్ చూపిస్తాడు అండ్ ఫ్రెష్ అప్ అయినాక టెంపుల్ దగ్గర వదిలేస్తాడు అనమాట. బట్ ఏంటంటే అతను చూపించే రూమ్స్ అది మరి అంత బాగుండవు, ప్లస్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో సెల్ఫ్గా దోలాడుకుంటే బెటర్. అండ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్స్ అలా ఉండవు అని చెప్పి రూమ్లోనే వదిలేసి వెళ్ళినాం. అండ్ ఇది ఏంటంటే లైక్ ఒక మినీ బస్సు షేరింగ్, శని సిగ్నేశ్వర్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు. పర్ హెడ్ 200 అనమాట. సో అలా మేము పర్ హెడ్ 200 ఇచ్చి వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే అది షిరిడీ టెంపుల్ నుంచి అది ఒక 75 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ దానికి కూడా మధ్యలో ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటాడు డ్రైవర్, ఎందుకంటే డే అంతా ఒక 4-5 times వెళ్ళి ఉంటాడు మ్యాక్సిమం. సో అట్లా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఎవ్రీ రౌండ్కి 2 breaks పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 minutes తీసుకుంటారనమాట. అండ్ ఫైనలీ మనం శని సిగ్నేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఏంటంటే ఇక ఉంటారు కదా, మనం ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి ఏదో అట్లా అంటే ఒక ఇప్పుడు ఆ పువ్వులకి ఆ కొబ్బరికాయకి వెళ్ళి మొత్తం 350 తీసుకున్నాడు. అండ్ ఆయిల్ డబ్బాకి వచ్చేసి 100 రూపీస్ అంట. సో మనం ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి ఇక తప్పదు. బట్ నెక్స్ట్ టైం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళైతే చూసుకొని వెళ్తారు ఎట్లయినా. అండ్ ఇప్పుడు అవి తీసుకెళ్ళి కూడా కొబ్బరికాయ కొట్టనీయలేదు. అండ్ ఏంటంటే అవి ఏవైతే తీసుకున్నామో రిటర్న్ మళ్ళీ అక్కడనే మన చేతులతోనే ఇట్లా సపరేట్ చేపిస్తారనమాట. రెండా ఒకటా? అది అటు ఒకటి ఇటు ఒకటి అంటే అక్కే ఆడ ఒక త్రిశూలం ఉంది చూడు, అటు సైడ్ ఉందా ఇంకోటి?
సో ఇందాక చెప్పినా కదా ప్రోడక్ట్స్ అన్నీ మళ్ళీ సపరేట్ చేపిస్తారని చెప్పేసి, సో ఇవే అనమాట. సో అవి మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ మా పబ్లిక్కి అమ్ముతారు. అండ్ ఒక ఆయిల్ డబ్బా ఒక్కటి ఇక్కడ ఏంటంటే లైక్ అభిషేకం అన్నట్టు, దాంట్లో పోస్తే ఇక అభిషేకం చేసినట్టు అంట. సో ఆయిల్ డబ్బా ఒక్కటి మనం అక్కడ పోయాల్సి వచ్చింది. బస్లో రిటర్న్ అయిపోయినాం అనమాట. సో పోవడానికి 2 hours, రావడానికి 2 hours, అండ్ అక్కడ దర్శనంకు 1 hour 1.5 hour పడుతుంది. అండ్ ఫైనల్ దర్శనం అయిపోయిందని చెప్పేసి రిటర్న్ అవుతున్నాము. ఇదే హోటల్లో డిన్నర్ చేసినాం అండ్ అక్కడే చైతూటీలో మంచిగా టైం పాస్ చేసినారు, ఎంజాయ్ చేసినారు. అండ్ ఫైనల్ 9:30కి రావాల్సిన బస్సు 10:40 11కి వచ్చింది అనమాట. సో ఇంకా సేపట్లో బస్ ఎక్కేస్తాం. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.